శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న విశాల్ మృతదేహాన్ని అధికారులు అతని బంధువులకు అప్పగించారు. మిత్రులు, బంధువుల చివరి చూపు కోసం మృతదేహాన్ని బేగంపేటలోని అతని ఇంటి దగ్గర ఉంచారు. పోలీసు, ఎయిర్పోర్ట్ అథారిటీస్, మీ మీడియా, అట్లాగే ప్రభుత్వం వారు, ఎంబసీ వారు, సత్యం కంప్యూటర్స్ వారు అందరూ సహాయంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా అబ్బాయి మొహం కనీసం మృతదేహాన్ని చూడగలిగాం. అదొక భాగ్యం. వాడు ప్రాణం పోయినా కానీ కొంతసేపు అయిన తర్వాత 11, 12 ఆ టైంలో సికింద్రాబాద్, బన్సీలాల్పేట హిందూ శ్మశాన వాటికలో దాన సంస్కారాలకి తీసుకెళ్లాలని ఇంకా ప్రయత్నాల్లో ఉన్నామండి. కరీంనగర్ జిల్లాలో యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తలపెట్టారు.